హాయ్ అండి. బెల్లం బియ్యం పిండితో అప్పాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా సింపుల్గా ఇలా చేసుకోండి. ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. ఇందులో తగినంత ఉప్పు ఉంటే పచ్చి కొబ్బరి లేదు ఎండు కొబ్బరి పావు కప్పు వేసుకుని ఇవన్నీ కలిసేలా కలుపుకోండి. 3 కప్పుల పిండికి 2 కప్పులు బెల్లం వేసుకోండి. స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోయింది. తక్కువ తినే వాళ్ళైతే కప్పున్నర వేసుకోండి. ఇప్పుడు 3 కప్పులు నీళ్లు వేసుకొని కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత అర స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పిండి వేసుకుంటూ స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకుని ఇలా కలుపుతూ ఉండండి. పిండి అంతా గట్టి పడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేయండి. అందులో వేసినవన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని ఉంటే నెయ్యి లేకపోతే నూనె ఒక స్పూన్ నువ్వులు వేసుకొని బాగా కలుపుకోండి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకొని అన్ని అప్పాల్లా ఒత్తేసుకోవడమే. ఆయిల్ చక్కగా వేడింది. ఒకదానికొకటి తగలకుండా 4-5 వేసుకుని మంచి డీప్ ఫ్రై చేసేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై